హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, అయ్యో అనుకున్నదే అయింది కదా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, తెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు వచ్చినట్టే చిన్న ఎన్టీఆర్కి కూడా ఒక భారీ ముప్పు రాబోతోంది అని. ఆ ముప్పు పేరు మరేంటో కాదు, ఎన్టీఆర్. వాట్ ఈస్ దిస్ ఎన్టీఆర్ అంటారా? అదేనండి, నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజరావు. చిన్న ఎన్టీఆర్ తాత పేరును సినిమాల కోసం హైజాక్ చేసుకుని వస్తే, ఈ మోక్షం బాబు ఇంకా తెలివిగా తాత పేరును తన పేరులో ఎంబ్రాయిడరీ చేసుకొని మరీ వచ్చాడనమాట. అంటే తాత పేరు చెప్పుకొని తాత కాయలు అమ్ముకోవడానికి ఇంకో మనవడు మార్కెట్లోకి వచ్చాడన్నమాట. ఇక ఈ వారసుడు సాక్షాత్తు నటసింహం బాలయ్య బాబు వారసుడు కావడంతో ఇప్పుడు నందమూరి కార్యకర్తల ఫోకస్ మొత్తం ఈ ఎన్టీఆర్ మీదకు మళ్ళీ చిన్న ఎన్టీఆర్ అవుట్ ఫోకస్ అయ్యాడనేది నిర్వివాదాంశం. ఇక చిన్న ఎన్టీఆర్ విషయానికి వస్తే, అసలే కెరియర్లో కింద మీద పడుతున్నాడు. 18 ఏళ్లగా బ్రేక్ ఈవెన్ కూడా లేదు. పైగా ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల సైడ్ హీరో అనే అపవాదు కూడా మోస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వల్ల మూలిగే టైగర్ పైన తాటి టెంక పడినట్టయింది పరిస్థితి అనేది వాస్తవ నిజం. ఈరోజు యంగ్ లయన్ ఎన్టీఆర్ 30వ పుట్టినరోజు కావడం వల్ల హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమాని అనౌన్స్ చేశారు. దీంతో నందమూరి కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉప్పొంగుతోందన్నమాట. పైగా లుక్స్ పరంగా కూడా భారీ చేంజ్ ఓవర్తో రావడంతో ఈ ఎన్టీఆర్ పక్కన మన చిన్న ఎన్టీఆర్ అస్సలు ఆనడం లేదన్నది వాస్తవ నిజం. పైకి ఇలా ట్విట్టర్ వేదికగా చిన్న ఎన్టీఆర్ ఈ ఎన్టీఆర్కి విషెస్ చెప్తున్నాడు, కానీ లోపల మాత్రం ఈ ఎన్టీఆర్ పైన విపరీతమైన ఆందోళనకు గురవుతున్నాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఈ ఎన్టీఆర్ మిగతా స్టార్ హీరోలకు ఎలాంటి పోటీ ఇస్తాడో తెలియదు, కానీ వచ్చి రావడంతోనే చిన్న ఎన్టీఆర్ని తొక్కుకుంటూ వెళ్ళడం ఖాయం అని నందమూరి కార్యకర్తలే బాహాటంగా చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సింబా ఈజ్ కమింగ్ అని సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అంటే లయన్ కింగ్ సినిమా ప్రకారం నటసింహం బాలయ్య బాబు లయన్ కింగ్ అయితే ఆయన వారసుడు సింబా అని వాళ్ళ అర్థం. అంటే నందమూరి వంశానికి అసలు సిసలు వారసుడు మా ఎన్టీఆర్ అని నందమూరి కార్యకర్తలు డైరెక్ట్గానే చెప్తున్నారన్నమాట. అసలే నందమూరి వంశానికి టీడీపీ పార్టీకి దూరం జరుగుతున్న చిన్న ఎన్టీఆర్ని ఈ ఎన్టీఆర్ దెబ్బతో నందమూరి కార్యకర్తలు శాంతం డిస్ఓన్ చేసుకోవడం ఖాయం అని కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎన్టీఆర్ ఉపద్రవాన్ని. అసలే అట్టట్టుండే చిన్న ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొంటాడో అని టెన్షన్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.